పాస్టర్ అమ్మగారైన రత్నప్రభ అలెగ్జాండ్రమ్మ గారికి నా హృదయపూర్వకమైన వందనాలండి. అయితే ఇక్కడ సంగమునకు వచ్చిన తర్వాత ఈ సంఘము నాకు ఒక పరలోకపు గవినిగా కనిపించింది. సేద తీరడానికి, అలసిపోయిన వారికి, ప్రయాసపడుతున్న వారికి విశ్రాంతి దొరికే చోటులాగా ఇది నాకు అనిపించింది. ఇంత ఆహ్లాదకరమైన సంఘము మీకు ఉన్నందుకు మీరెంతో ధన్యులు. ఈ సంఘము పేరు నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. మీ సంఘం పేరు ఏం పేరండి చెప్పాలా? సకీనా ఫుల్ గాస్పల్ చర్చ్. సకీనా, ఈ సకీనా అనే మాట దేవుడు తన ప్రజల మధ్య ఉన్నాడు అనే మాటకు సంబంధించినది. దేవుని తోడు లేకుండా మనం ఉండగలమండి? చాలామంది అనుకుంటారు, నాకు నేనే బ్రతికేస్తాను, నాకు నేనే రాజుని అనుకుంటే కాదు. దేవుడు తోడు ప్రతి వారికి ఉంటాడు. మరి విశేషముగా ఆయన యందు రక్షణ పొందిన మనకు దేవుని తోడు తప్పకుండా ఉంటుంది. మరి ఈ సకీనా అనే మాట బైబిల్లో ఉందా? ఒక ప్రశ్న మనం వేసుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో సకీనా అనే మాట లేనే లేదు. మరి లేని మాటను మనం ఎందుకు పెట్టుకున్నాము అంటే, దేవుని యొక్క సన్నిధికి యోధుల యొక్క రబ్బీలు సకీనా అని పేరు పెట్టారు. ఎక్కడైతే దేవుని యొక్క సన్నిధి ఉందో, ఎక్కడైతే దేవుడు వారు తోడుగా ఉన్నాడో, ఎక్కడైతే దేవుడు వారిని నడిపిస్తున్నాడో, నడిపించే ప్రతి పదముకు వారి భాషలో అనగా హిబ్రూ భాషలో వారు షకీనా అని పేరు పెట్టారు. అందుకే నేను అన్నాను, మీరు ఎంతో ధన్యులు. ఎందుకంటే దేవుడు మీకు తోడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. దేవుడు మీకు తోడుగా ఉంటున్నాడు. అందుకే ఈ రబ్బీలు పెట్టిన ఈ కాన్సెప్చువల్ నేమ్ని వారు విరివిగా ఉపయోగించారు. రబ్బీలు అంటే ఎవరండి? బోధకులు, యూదా మతానికి సంబంధించిన బోధకులు. మగ్దలేనే మరియా యేసు ప్రభు వారిని చూసి ఏమంది? రుబ్బానీ అంది. అందా లేదా? రబ్బీలు. మరి ఇక్కడ చూసినప్పుడు ఈ కాన్సెప్ట్ సరిగ్గా మన సంఘమునకు సరిపోతుంది. అందుకే ఈ సంఘమునకు సకీనా అని పేరు పెట్టబడింది. అందరూ చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. దేవుడు గొప్పవాడండి. ఆయన సన్నిధిని మీతో ఉంచుతానంటున్నాడు. అసలు ఈ సకీనా అనే ఆ భావన ఎక్కడ నుండి వచ్చింది అంటే, దేవుని ప్రజలు ఇజ్రాయేలీయులు, దేవునికి ఇష్టమైన జనాంగమని మనం చదువుకుంటున్నాం కదా. దేవుని ప్రజలు ఇజ్రాయేలీయులు. వారు దేవుని ప్రజలై ఉన్నారు, కానీ వారు దేవునికి నమ్మకముగా లేక, వారి ఇష్టానుసారమైన జీవితం వల్ల, పాప పనులు చేసి దేవునికి వ్యతిరేకులుగా బ్రతికినందువల్ల వారు ఎక్కడికి పోయారు? ఐగుప్తు చెరలోకి వెళ్ళిపోయారు. ఐగుప్తు చెరలోకి వెళ్ళిపోయారు. లోకములో చూడండి, ఎంతోమంది పాపం అనే చెరలోకి పోతున్నారు, దాస్యం అనే చెరలోకి పోతున్నారు, రోగములనే చెరలోకి పోతున్నారు. ఎందుకంటే వారు దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో, దేవుడు ఏదైతే చూడొద్దన్నాడో, దేవుడు ఏ మార్గములో వెళ్ళొద్దన్నాడో ఆ రీతిగా నడుచుకున్నందువల్ల ఈ లోకములో ఉన్నవారు కూడా నేడు చెరలో బంధించబడిన వారు ఉన్నారు. ఆనాడు ఇజ్రాయేలీయులు కూడా ఐగుప్తులో బంధించబడి ఉన్నారు. ఐగుప్తులు ఎక్కడున్నారు? బంధించబడిన వారు బుద్ధి తెచ్చుకుని ఏడుస్తున్నారు. మనం తప్పులు చేసేస్తాం. తప్పులు చేసేసిన తర్వాత దానికి శిక్ష మన మీదకి వస్తుంది. వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దుఃఖపడతాము, నిట్టూరుస్తాము, ఏడుస్తాం. వారు అలాగే ఏడుస్తూ ఉన్నారు. ఏడ్చినప్పుడు దేవుడు హృదయం కరిగింది.
ఏడ్చినప్పుడు దేవుడు హృదయము వారి గురించి ఆలోచన చేసింది. ఆ ఏడ్చినప్పుడు వారి మొరను విన్న దేవుడు వీరిని విడిపించాలి, విమోచించాలి అని చెప్పి మోషేను నాయకుడిగా పెట్టాడు. ఆ మోషే ద్వారా వారు ఎక్కడికి వచ్చారన్నమాట? విమోచించబడడానికి, అనగా విడుదల పొందడానికి వచ్చారు. మనుషులు విడుదల పొందాలన్నా, ఆ చెరలో ఉన్నవారు విడుదల పొందాలన్నా, ఐగుప్తు నుండి బయటికి రావాలన్నా అక్కడ ఏమి జరగాలంటే బలి జరగాలి. అది పస్కా పశువు అయి ఉండాలి. ఆ పస్కా పశువు అక్కడ వధించబడింది. వధించబడిన వారు విమోచనకు గుర్తుగా వధించబడిన ఆ పస్కా పశువు రక్తము ద్వారా విమోచించబడి వారు ఎక్కడికి వచ్చారు? ఐగుప్తు నుండి బయటికి రాబడ్డారు. ప్రియమైన విశ్వాసులారా, సంగమా, మనము కూడా లోకములో నుండి విడిపించబడ్డామంటే మన ప్రభువైన యేసుక్రీస్తు చిందించిన ఆ పవిత్రమైన పస్కా రక్తము వలన, ఆయన చేసిన యజ్ఞము వలన, ఆయన కాచిన పరిశుద్ధ రక్తము వలన. మరి ఏది నిన్ను విమోచించలేదు, లోకములో నుండి బయటికి తీసుకురాలేదు, కానీ ఆయన రక్తం ఒకటే, ఆయన మాత్రమే, ఆయన ద్వారానే నీకు రక్షణ అనేది వచ్చింది. మరి ఇవి ఇజ్రాయేలీలు బయటికి వచ్చారు. వారు బయటికి వచ్చిన తర్వాత వారు ఎక్కడ నుండి వచ్చారు? ఐగుప్తు దేశములో రామ్సేను అనే ప్రాంతం ఉంది. రామ్సేను అనే ప్రాంతం ఉంది. మన కాకినాడలో బర్మా కాలనీ అనేది ఉండేది పూర్వం. నాకు అప్పుడు ఆ మాట బాగా ఎంత ఉండేవాడిని. అక్కడ చాలామంది ఆయా ప్రాంతాల నుండి వచ్చేసి అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. దానికి ఆ కాలనీ అని అలా పేరు పెట్టేశారు. వలసపాకలని ఉంది. ఏయో దూర దూర చోట్ల నుండి వచ్చేసి వలస వచ్చేసి అక్కడ నివాసాలు ఏర్పరచుకున్నారు. దానికి ఆ పేరు వచ్చేసింది కదా. వీరు కూడా కనాను దేశం నుండి వచ్చినప్పుడు వారికి కొన్ని ప్రాంతాలలో ఉండండి, మీరు అక్కడ మీ పశువుల్ని పెంచుకోండి అని ఫరో రాజు చెప్పి అక్కడ వదిలేశాడు. ఆ ప్రాంతంలో వీరు వెట్టివారైపోయారు, పనివారైపోయారు. అందుకని రామ్సేను అనే ఆ ప్రాంతము నుండి వారు బయలుదేరి బయటకు వచ్చి సుక్కోతుకు చేరుకున్నారు. ఆ సుక్కోతు నుండి వారు వెళ్తూ ఉండగా ఏది వెంబడించింది చెప్పాలా? షకీనా మేఘము వెంబడించింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. షకీనా మేఘము వెంబడించింది. షకీనా మేఘము ఇజ్రాయేలీల్ని నడిపిస్తూ ఉంది. ఆనాడు వారు అరణ్య ప్రయాణం చేస్తున్నారు. వారికి దారులు తెలియవు. వారి దగ్గర మ్యాప్ లేదు. వారి దగ్గర మ్యాప్ అనేది లేదు. ఇలా పట్టుకుని వెళ్తే పలానా చోటుకి వెళ్తామని మ్యాప్ లేదు వారికి. వారి దగ్గర జీపీఎస్ సిస్టమ్ లేదు. మీ ఫోన్లో జీపీఎస్ ఉంటుంది. బండి మీద పెట్టుకుంటున్నావు, కారులో పెట్టుకుంటున్నావు, ఆన్ చేసుకుంటున్నావు. నీ ప్రమేయం లేకుండా అది అలా రీ 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 అని తీసుకుపోతుంది. మరి వారికి ఎక్కడుంది? ఎక్కడా లేదు కదా. మ్యాప్లు లేవు, జీపీఎస్ సిస్టమ్ లేదు, గూగుల్ లేదు, ఫోన్ లేవు, ఏమీ లేవు. దిక్కులేని కానరాని అడవి వెంట, ఎడారుల వెంట వారు పోతూ ఉన్నప్పుడు ఎలాగ పోవాలో దారి కూడా తెలియని స్థితిలో వారు పోతూ ఉన్నారు. ఆ పోతూ ఉన్న వారికి జీపీఎస్ గాను, వారిని నడిపించే మ్యాప్గాను, వారిని నడిపించే నాయకుడిగాను ఏదొచ్చిందంటే షకీనా మేఘం వచ్చింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మీ సంఘము నడిపించే సంఘం. మీ సంఘం మిమ్మల్ని నడిపిస్తుంది. ఇంకా అనేక మంది రావాలి దీవెన పొందడానికి. అనేక మంది దేవుని సంఘమునకు వచ్చి, దేవుని దగ్గరికి వచ్చి దీవెనలు పొందాలి. ఇక్కడ చూస్తే ఈ షకీనా ఇజ్రాయేలీలను నడిపిస్తూ ఉంది. అలాగే రక్షింపబడిన మనల్నందరినీ కూడా మన ప్రభువైన యేసయ్య నడిపిస్తూ ఉన్నాడు కాదంటారా? యేసు ఎన్నో మారులు నువ్వు తప్పుదారిన పోతుంటే సరిదిద్దుతున్నాడు.
ఎన్నోసార్లు నువ్వు గోతులో పడిపోతుంటే ఆయన ఆ చెయ్యి అందించి పైకి లేపుతూ ఉన్నాడు. మన ప్రతి విధమైన చెడు మార్గమును ఆయన సరిదిద్దుతూ ఉన్నాడు. మనల్ని క్షేమకరమైన చోటుల్లోకి నడిపిస్తున్నాడు. అందుకే భక్తుడు అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన నేను దేనికి భయపడను. మన దేవుడు మనకు తోడు, మన యేసయ్య మనకు తోడు. ఆయన మనకి సఖీనా మేఘమై వచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సఖీనా మేఘము ఏం చేస్తుంది అంటే, ఆ మేఘము వారికి దారి చూపించింది. ఎవరికండి? ఇశ్రాయేలు ప్రజలకి. చదవండి, ఒక పరిశుద్ధ గ్రంథము తెరవండి. నిర్గమకాండము 13వ అధ్యాయము 21, 22 వచనాలు మనము చూద్దాం. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుటి నుండి తొలగించలేదు. ఎంత మంచి దేవుడో వారికి. నా పిల్లలు ఇప్పటి వరకు ఎంతో శ్రమపడ్డారు లోకంలో. లోకం అంటే ఏమిటండి? ఐగుప్తు. బాధపడ్డారు, నిట్టూర్పులు ఇడిచారు. ఈ అరణ్యములో కూడా నేను వారిని ఎందుకు బాధ పెడతాం? దేవుడే ఆయన సన్నిధిని పంపించేశాడు. ఎలా వచ్చేసిందంటే సఖీనా మేఘముగా వచ్చేసింది. వాళ్ళు ఎంత ధన్యులో. పగలు ఎండగాసేస్తుందట. ఎండగాసేస్తున్నప్పుడు సఖీనా మేఘం వచ్చేసి వారి పైన నిలబడ్డది. మనం ఇప్పుడు ఎండ దెబ్బకు తట్టుకోలేక ఏం కొనుక్కుంటున్నాం చెప్పండర్రా? ఏం కొనుక్కుంటున్నాం? ఏసీలు కొనుక్కుంటున్నాం. వాళ్ళకి ఏసీలు ఖర్చు లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏసీలు ఖర్చు లేదు. చల్లగా ఉంటుందా మేఘం కింద. ఎంత దూరము నడిచినా ఆయాసము లేదు. ఎంత దూరం నడిచినా అలుపు లేదు. ఎండ దెబ్బ లేదు. ఎంత ధన్యులో కదా. అంతేకాదు, రాత్రి అవుతుంది. రాత్రి అయిన తర్వాత ఆ మేఘము మరలా ఎలా మారిపోతుందంటే దీపస్తంభముగా మారిపోతుందట. హల్లెలూయా. దీపస్తంభము. మనం కరెంటు బిల్లు కట్టుకోవాలి. లైట్లు వేసుకుంటే 9 అయితే ఆఫ్ చేసేసుకుంటాం, బాబు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తుందని. వాళ్ళు అన్నాడు, ఒరే 2020వ శతాబ్దంలో ఆ సంవత్సరం వాళ్ళు కరెంటు బిల్లు కట్టుకుంటారు, నేను మీకు కరెంటు బిల్లు కూడా కట్టుకోక్కర్లేకుండా నేనే మీకు దీపమై వెలుగుతాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. నేనే మీకు దీపమై వెలుగునిస్తాను అన్నాడు. యెహోవా దేవుడు ఆయన సఖీనా మేఘముగా ఉనికిని చాటుకున్నాడు. మరి సఖీనా మేఘం అంటే ఏమిటంటే దేవుడు మనతో ఉండే సాన్నిహిత్యము. మరి చూసినప్పుడు ఆ సఖీనా మేఘము వారిని ఎంతగానో ఏం చేసిందంటే దారి చూపించింది. దారి చూపించడం కాదు, అద్భుతమైన స్థితిలో వారిని నడిపిస్తూ ఉంది. రక్షింపబడిన మనల్ని యేసు ప్రభు కూడా అలాగే అంటున్నాడు, పిల్లలారా మీరు బెదరకండి, మీరు అదరకండి, నేను మీకు దారి చూపించేవాడును. ఆయన అంటున్నాడు కదా. తోమా ఒక ప్రశ్న అడిగాడు యేసు ప్రభు వారిని. ఏమని అడిగాడంటే, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకేం తెలుసు అంటే, ఈయన హృదయము భౌతిక సంబంధమైన వాటిని ఆలోచిస్తుంది. కానీ తోమాది యేసు ప్రభు హృదయము తెలుసుకుని ఆయన వెంట వెళ్ళాలని చూడటం లేదు. ఒక్కోసారి మనము కూడా అలాగే చేస్తూ ఉంటాం. మన సొంత ఆలోచనలతో వెళ్ళిపోతూ ఉంటుంటాం. సొంత ఆలోచనలు కాదు, నిన్ను నడిపించే దేవుడు ఉన్నాడు. నిన్ను నడిపించే సఖీనా ఉంది. దేవుని సన్నిధి నీతో ఉంటుంది.
ఆయన అంటున్నాడు యోహాను సువార్త 14:6లో, నేనే మార్గము సత్యము జీవము అంటున్నాడు. ఆయన మార్గం అంటున్నాడండి. మనం వెళ్ళవలసిన మార్గం ఎవరు చూపిస్తారు మనకే? ప్రభువైనా యేసుక్రీస్తే. ప్రభువైన యేసుక్రీస్తే. మనము కటిక చీకటిలో పడి వెళ్ళిపోయినాం, సమస్యల వలయంలో చిక్కుకొని పోతున్నా, మనకు ఆ చుట్టూ చీకటి కమ్ముకుని నేను ఎలాగెళ్ళాలి, నా బ్రతుకు ఎలాగైపోయింది, నా జీవితం ఎలాగైపోయింది అని మనము ఎంతగానో దుఃఖిస్తూ రోధిస్తూ ఉన్నా, దేవుడు మన రోదన పట్టించుకునేవాడు, మన బాధను చూసేవాడు. ఆయన ఎలా ఉంటాడంటే మనకి దీపమై ఉంటాడు. చీకటిలో పోతున్న దీపమై ఉంటాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు 119 కీర్తన 105లో అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము. ఆ దీపము వెలిగిస్తుందా ఇవ్వదా? మరి ఆ వాక్యం అంటే ఎవరు? ఈ పుస్తకంలో చదువుకున్న వాక్యమా? కాదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఎవరైనా ఆ వాక్యమే 14వ వచనం యోహాను సువార్త 1:14, ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యకి వచ్చేసాడు. ఆ వాక్యము మన హృదయాలలో ఉండి మనల్ని గైడ్ చేస్తుంది, మనకి దారి చూపిస్తుంది, మనకి దారి చూపిస్తుంది. ఇక రెండవదిగా చూస్తే, ఆ మేఘము వారిని రక్షించింది. మేఘం ఏం చేసిందండి? వారిని రక్షించింది. ఎప్పుడైతే ఈ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి వచ్చేసారో, మరలా ఫరో హృదయం కఠినమైపోయింది. ఎందుకు కఠినమైపోయింది? అప్పుడు వరకు ఫరో గారు ఆ ఐగుప్తీయులు వీళ్ళ పడిన శ్రమంతా దోచుకుని హాయిగా జీవించేవారు. ఇది గుర్తొచ్చింది. వాళ్ళు పోతే మన పొలాలు ఎవరు పండిస్తారు? వాళ్ళు పోతే మన ఇల్లు ఎవరు కడతారు? వాళ్ళు పోతే మనకు నీరెవరు తోడతారు? వాళ్ళు పోతే మన పశువులు ఎవరు కాస్తారు? ఇన్ని నష్టాలే. అమ్మమ్మో, వాళ్ళని పోనివ్వకూడదు. సైనికులారా లేవండి, లేవండి, వాళ్ళని తరుముదాము, వాళ్ళనే తరుముదాము. వెనకాల తరుముకొచ్చేస్తున్నాడు. రథాలతో గుర్రాలతో సైనికులతో వచ్చేస్తూ ఉన్నాడు. వెంబడిచ్చేస్తూ ఉన్నాడు. వెంబడిచ్చేస్తూ ఉన్నప్పుడు వారి యొక్క రాకను చూసి, వారి యొక్క కేకలను చూసి, వారు చూస్తున్న ఆ దూకుణ్ణి చూసి ఈ ఇశ్రాయేలీయుల గుండెకాయలు ఏమైపోయాయి అంటే కిందకి జారిపోయాయి. ఎవరికన్నా భయమే కదా. వాళ్ళు ఆయుధాలతో వస్తారు, వాళ్ళకి అన్నంగులు ఉన్నాయి, యుద్ధ వీరులాళ్ళు, వీళ్ళకి ఏ మెలకువలు లేవు. మరి భయము. మరి అలాంటి భయములో చిక్కుకున్న వారు ఏం చేస్తూ ఉన్నారంటే మోసే మీద సనుగుకుంటూ ఉన్నారు, మోసేను దూషిస్తూ ఉన్నారు. అయినా దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? అక్కడ ఒక రక్షణ కార్యము చేశాడు. అక్కడ ఒక రక్షణ కార్యము చేశాడు. చూడండి, ఆ రక్షణ కార్యం ఎక్కడుందో. నిర్గమకాండము 14వ అధ్యాయము 19-20 వచనాల్లో చూద్దాం మనం. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారు వెనకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించి, అది మేఘము గనక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చెను గనుక ఆ రాత్రంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయుల్ని సమీపించలేదు. రక్షణ ఇచ్చిందా లేదా? సకీనా, ఈ సంఘము, ఈ చోటు మీకు రక్షణ ఇచ్చే చోటు. ఈ సంఘము, ఈ చోటు మీకు మంచి దారి చూపించే చోటు. ఆ సకీనా మేఘము ఎలాగైతే రక్షణ ఇచ్చిందో మనం కన్నులారా చదువుకున్నాం. ఇప్పుడు అక్కడ ఐగుప్తీయులు తరువుకొచ్చేస్తుంటే ఎదర ఉన్న దేవదూత మేఘము కింద మారిపోయిందట. మేఘం కింద మారిపోయి ఐగుప్తీయులు అల్లంత దూరాన్ని ఉన్నారు, ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు, ఈ మధ్యలోకి వచ్చేసింది.
ఏంటది? మేఘము. మధ్యలోకి వచ్చేస్తే అటువైపు ఏమో వాళ్ళకి బ్లాక్ షేడ్ వచ్చింది. చూసారా అద్భుతము? అటువైపు బ్లాక్ షేడ్ అంటే చీకటి అయిపోయింది అదంతా. ఇటువైపు వీళ్ళకో వెలుగులో ఉన్నట్టున్నారు. వీళ్ళు వెలుగులో వెళ్తున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. శత్రువుని నిన్ను సమీపింపనీయడు. ఆ శత్రువుని కనుగుడ్డును ముట్టనివ్వడు. నిన్ను ముట్టితే దేవుని కనుగుడ్డును ముట్టినట్టని దేవుని వాగ్దానం మనకుంది. కాబట్టి వారు ఇశ్రాయేలీయుల నుండి రక్షణ పొందగలిగారు. ఆ రాత్రంతా వారు తడుములాడుకున్నారు, కానీ ఈ ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులకి దొరకలేదు. శత్రువు చేతిలో పడకుండా నిన్ను కాపాడే దేవుడు ఎవరంటే మన యేసయ్య. ఆయన ప్రాణమిచ్చి నిన్ను కాపాడాడు. ఈ లోకములో, ఈ శాపములో నువ్వు నువ్వు మరణించి నరకానికి పోవటం ఆయనకి ఇష్టం లేదు. అలాగే ఈ లోకములో ఉన్న ప్రతి శాపము నీ మీద ఏలుబడి చేయడానికి ఇష్టం లేదు యేసయ్యకు. అందుకే ఆయన అంటున్నాడు కదా, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనములో, నేను మీకు మంచి గొర్రెల కాపరిని అంటున్నాడు. అవునా కదా? యేసయ్య మనకు మంచి గొర్రెల కాపరి. గొర్రెల కాపరి మంచివాడైన గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ఏమిస్తాడన్నమాట అండి? ప్రాణం ఇస్తాడు. యేసయ్య మన కోసం ప్రాణం ఇచ్చాడు. యేసయ్య మన కోసం రక్తమును చిందించాడు. ఆ రక్తము చిందించకపోతే నీకు నాకు విడుదల లేదు. ఆ విడుదల మన ప్రియుడైన యేసయ్య ద్వారానే వచ్చింది. మన ప్రియుడైన యేసయ్య ద్వారానే వచ్చింది. మూడవది ఏమిటంటే, ఆ మేఘము వారితో మాట్లాడింది. ఆ మేఘం ఎవరితో మాట్లాడింది? ఇశ్రాయేలీయులతో మాట్లాడింది. దేవుడితో మాట్లాడే అనుభవం మనకు కావాలి. అయ్యా, దేవుడితో మాట్లాడే అనుభవం నాకు ఎలాగొస్తుంది? నువ్వు 24 గంటలు టీవీ ముందు కూర్చుంటే టీవీతో మాట్లాడే అనుభవం వస్తుంది నీకు. మరి ప్రార్థనా గదిలో కూర్చుని ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నేను అడుగుతున్నాను, నువ్వు సమాధానం చెప్పు అని గోతిలాడకుండా బ్రతిమలాడుకునే ప్రార్థన నువ్వు చేస్తే దేవుడితో మాట్లాడే అనుభవం నీకు వస్తుంది. ఇక్కడ ఈ మేఘము వారితో చక్కగా మాట్లాడింది. చూడండి, నిర్గమకాండము 19వ అధ్యాయము 9వ వచనములో, 19వ అధ్యాయం 9వ వచనములో యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకముంచినట్లు నేను కారు మబ్బులో అనేది మేఘము అని అర్థం. మబ్బు అంటే ఏంటండి? మేఘం. కారు మబ్బులో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. ఎవరు మాట్లాడుతున్నారు మోషేతో? షకీనా మేఘం మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుని ఉనికి మాట్లాడుతుంది, దేవుని సన్నిధి మాట్లాడుతుంది. అలాగే ప్రియమైన విశ్వాసి, నీతో నీ రక్షకుడైన యేసు ప్రభువు సంభాషించాలి, మాట్లాడాలి. నీతో నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీకేమి కావాలి అని అడిగే వరుసలోనికి ఆయనతో నువ్వు సహవాసంలోనికి వచ్చేయాలి. మరి ఆ మేఘము మాట్లాడింది. ప్రత్యక్ష గుడారంలో కూడా ఆ గుడారం వేసినప్పుడు ఆ గుడారం అంతా కూడా దేవుని మహిమతో నింపేయబడింది. అక్కడ మేఘము కమ్ముకుంది. ఆ మేఘము కమ్ముకున్న గుడారములోకి మోషే కూడా వెళ్ళలేకపోయాడు. ఇశ్రాయేలు ప్రజలంతా చూశారు. అంటే దేవుని సన్నిధి వారి ప్రజల మధ్య ఉంది. మరి యేసు ప్రభువు మన మధ్య ఉన్నాడా? ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు, మీరు ఎలాంటి వారు? దేవుని ఆలయముగా ఉన్నవారు. దేవుని ఆలయముగా ఉన్నవారు. ఆ పరిశుద్ధాత్ముడు దేవుని ఆలయముగా ఉన్న నీలోకే వచ్చి నివసిస్తానంటున్నాడు. మీరు దేవుని ఆలయం కారా అని పౌలు ప్రశ్నిస్తున్నాడు వారిని. ఆ ప్రశ్నే ఈరోజు మనకి. ఆనాడు ఇశ్రాయేలీయుల మధ్య దేవుని సన్నిధి ఉంది.
దేవుని సన్నిధి వారు పాలెము చుట్టూ దేవుని సన్నిధి కమ్ముకుని ఉన్నప్పుడు నీ హృదయములో దేవుని ఉనికి, దేవుని సన్నిధి ఉండాలి. నీ హృదయము దేవుని ఆలయముగా మారిపోయినప్పుడు దేవుని యొక్క ఆత్మ మీలో నివసిస్తుంది. దేవుని యొక్క మీ ఆత్మ మీలో నివసిస్తుంది. కాబట్టి మత్తయి సువార్తలో దేవుని మహిమను గురించిన చిన్న మాట మనకు అక్కడ కనపడుతూ ఉంది. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనములో యేసు ప్రభు వారు ఒక కొండ మీదకి వెళ్తున్నారు. ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన ముగ్గురిని వెంటబెట్టుకుని వెళ్ళారు. వారెవరు? మత్తయి, యాకోబు, యోహాను. యేసు ప్రభు శిష్యుల్లో బాగా దగ్గరగా ఉన్నవారు ముగ్గురు ఉంటారు. ఎవరికైనా మనకైనా సరే బాగా ఇష్టమైన వాళ్ళు కొందరు ఉంటారు. వారిని దగ్గర సర్కిల్ అంటాం. అగో అలాంటి సర్కిల్. కొంచెం దూరంగా ఉన్న శిష్యులు తర్వాత వరుసలోకి వారు వస్తారు. మరి ఇక్కడ చూస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయంలోనికి వస్తే ఆయన 1వ వచనములో యేసు పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? కొండ మీదకి ఏకాంతముగా వెళ్ళి అక్కడ రూపాంతరము పొందాడు. అక్కడ ఏం చేశాడండి? రూపాంతరం పొందాడు. అంటే ఈ మానవ దేహంతో ఉన్న యేసు ప్రభు మహిమ దేహంలోనికి మార్చేయబడ్డాడు. వీళ్ళకి ఆశ్చర్యం వేసుకొచ్చింది. అక్కడ ఎలా మార్చేయబడ్డాడట? మరి ఆ రూపాంతరం పొందినప్పుడు ఆయనకి ఇద్దరు కనపడ్డారు. ఎవరు? మోషే. మోషే ఎవరికి ప్రతినిధిగా కనపడ్డాడు చెప్పాలా? మోషే ధర్మశాస్త్రానికండి. ఎవరికి ప్రతినిధిగా కనపడ్డాడు? ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రములో ఉన్నది అక్షరార్థముగా ఉన్నది ఆత్మీయంగా నెరవేర్చేవాడు ఈ దేవుడు అని చెప్పడానికి. మరి ఏలియా కనపడ్డాడు అక్కడ. ఏలియా ఎవరికి ప్రతినిధిగా కనపడ్డాడు? ప్రవక్తలకు ప్రతినిధిగా కనపడ్డాడు. ప్రవక్తలందరూ కూడా మోసే నుండి చివరి ప్రవక్త వరకు, మలాకీ వరకు కూడా వారు ఎవరి గురించి చెప్పారంటే మన కొరకు రాబోవు రక్షకుడైన యేసుక్రీస్తు కొరకు చెప్పారు. ఓ శిష్యులారా, మీరు గమనిస్తున్నారా? ధర్మశాస్త్రమును కొట్టివేయవాడును రక్షణిచ్చేవాడును యేసు ప్రభువే అని వారు అక్కడ తెలియజేయడం కోసం వారు కనపడ్డారు. ఇంకా అక్కడ చూస్తే టైం లేదు కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నాను. ఆ 17వ అధ్యాయం 5వ వచనములో అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, వాళ్ళకి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరో పేతురు, ప్రభువా ప్రభువా, మన వాళ్ళకి ఒక పిచ్చి ఉంటుంది కదా, ఏదన్నా చూశారనుకోండి అక్కడ వాళ్ళ బొమ్మలు పెట్టేయాలి, వాళ్ళకి ఒక పర్ణశాలలో పెట్టేయాలని పిచ్చి ఉంటుంది. ఈ పేతురు అంటున్నాడు, ప్రభువా ముగ్గురు భలే దొరికారు మాకు, ఒక్కొక్క సెంటర్లోని ఒక్కొక్కరికి పర్ణశాలలో గుడి లాంటిది కట్టేసి అక్కడ నేను పూజారుకుంటాను, ఇంకో గుడి దగ్గర ఆడు పూజారుకుంటాడు, ఇంకో గుడి దగ్గర ఈడు పూజారుకుంటాడు, మీ ముగ్గురికి 3 ఏర్పాటు చేస్తామా అంటున్నాడు పేతురు. మాట్లాడుతూ ఉండగా ఇక్కడ ఏం చేశాడంటే అతడు ఇంకనూ మాట్లాడుతూ ఉండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము. మీరు గమనించవలసిందేటి? మేఘము, సకీనా, ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినడని ఒక శబ్దము ఆకాశము నుండి వారికి వినిపించింది. కాబట్టి ప్రియమైన సంగమా, మనకి మేఘము మాట్లాడుతూ ఉంది, సకీనా మేఘము మాట్లాడుతూ ఉంది, యేసయ్య గురించిన సాక్ష్యం ఇస్తూ ఉంది. ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి దేవుడు మన ఎదుట, మన హృదయములో, మన సంఘములో మనతోనే ఉన్నాడు. ఆయనే మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఇక తర్వాత ఆఖరుదిగా మనం చూస్తే మేఘము వారిలో నివసించెను. వారిలో నివసించిందట. ఎవరిలోనండి? ఇందాక చదువుకున్నాం కదా, 40 సంవత్సరాలు సుక్కోతు నుండి మేఘము వారిని వెంబడించటం ప్రారంభించింది.
సుక్కోతు నుండి వారు 40 సంవత్సరాలు అరణ్య మార్గములో నడిచారండి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల్లో ఒక్కసారైనా సైడ్ అయిపోతే వీళ్ళ పని అయిపోయింది. ఒక్కరోజు సైడ్ అవ్వలేదు. పాపం ఎంత ప్రేమో దేవుడికి మన మీద, ఆయన చేసుకున్న జనుల మీద, రక్షించుకున్న మన మీద ఎంత ప్రేమో దేవునికి. కాబట్టి 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో అరణ్య మార్గములో వారి మధ్య నివసించాడండి యేసయ్య. వారి మధ్య నివసించాడు, ఆయన మధ్య నివసించాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనములో, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. అక్కడ లాస్ట్ మాట చూడండి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. యుగ సమాప్తి వరకు దమ్మన దేవుడు మనతో ఉంటాడండి. వారికి 40 సంవత్సరాలే. వారికంటే మనము ధన్యులము, వారికంటే మనం అదృష్టవంతులము. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఓ నా కుమారుడా, కుమార్తె, ఇదిగో యుగ సమాప్తి వరకు, యుగము అంతమైపోయే వరకు కూడా నేను మీతోనే ఉంటాను, మీతోనే ఉంటాను, మీలోనే ఉంటానంటున్నాడు. కాబట్టి యేసు మనలో ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు. ఆ దేవుడే అపోస్తుల కార్యాలలో ఏం చేశాడు? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 9వ వచనములో ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా, ఇంకా పైన యేసు ప్రభు వారు కొన్ని మాటలు మాట్లాడారు. ఆయన ఆరోహణమాయను, అలాగ ఆరోహణమై పైకి వెళ్తున్నాడు. అప్పుడు వారు కన్నులకు కనబడకుండా, చదవాలి అక్కడ, ఒక మేఘము ఆయనను కొనిపోయెను. దేవుని ఉనికి, దేవుని యొక్క ప్రెజెన్స్, ఆయన సన్నిధి ప్రతి సందర్భంలోనూ మనము చూసాం. ప్రతి సందర్భంలోనూ ఆయన ఉనికి చూసాం మనం. ఆయన ఉనికి చూసిన తర్వాత మేఘం అలాగ తీసుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వారు ఆశ్చర్యపోతున్నారు, అయ్యో ఇప్పుడు వరకు ప్రభు అండ చూసుకుని మనం ఉన్నాం. వారు ఇందాక ఇచ్చిన వాగ్దానం మర్చిపోయారు. నేను వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, నా బదులు ఆయన నడిపిస్తాడు, నా ఆత్మతో ఆయన నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కదా మనకి, ఆయన నడిపిస్తున్నాడు. అయితే వీళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నప్పుడు ఆ దేవదూతలు ఏమంటున్నారన్నమాట, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారని చెప్పి, లాస్ట్ వచనం చూడండి, ఆయన పరలోకమునకు వెళ్ళుట మీరు ఏ రీతిగా వెళ్ళుట చూచితురో ఆ రీతిగానే, అనగా మేఘముల మీదే మరలా ఆయన తిరిగి వస్తున్నారు. మేఘం మీదే ఆయన మరలా తిరిగి వస్తాడు. ఎవరి కొరకు? ఆయన ప్రియులైన మన కొరకు, ఆయన రక్తము చిందించి కొనుక్కున్న మన కొరకు, ఆయన రక్షించుకున్న మన కొరకు. ఒకవేళ రాకడ ఇప్పుడే ఈ క్షణంలో అయితే ఆయన ఆకాశంలో మేఘంలో వస్తున్నాడు. విడవబడిన లోకం కొరకు కాదు, రక్షింపబడిన సఖీనా సంఘములో ఉన్న మన కొరకు, రక్షింపబడిన అనేక సంఘాలలో ఉన్న అనేకుల కొరకు ఆయన మేఘం మీద మరలా తిరిగి వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, ఇదే విషయాన్ని అపోస్తులుడైన పౌలు తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 14 చూద్దాం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చెను. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమే నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము గాని, ఆర్భాటముతోనూ ప్రధాన దూత బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ప్రభువు పరలోకము నుండి ఎలా వస్తాడటండి? మేఘము మీద దిగి వస్తాడు. ఆ మేఘం ఏంటంటే షకీనా మేఘము. షకీనా మేఘము. మనము ఆ మేఘము మీద నుండి, మేఘంలో వచ్చినప్పుడు
ఆ మేఘము చిన్ని మేఘం కాదు. ఆ మేఘము చిన్ని మేఘము కాదు. ఆ మేఘము ప్రపంచములో ఉన్న విశ్వాసులందరికీ సరిపోయేటంతటి గొప్ప మేఘము. అది కరుణా సంపన్నమైన మేఘము. అది దేవుని ప్రేమ అంత విశాలమైన మేఘము. ఆ మేఘమే సకీనా మేఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, అటువంటి గొప్ప సకీనా సంఘములో మీరు ఉన్నారు. ఈ సంఘము ద్వారా మీరు పొందుకునే మేలులేంటో తెలుసా? ఈ సంఘము ద్వారా, ఈ సకీనా సంఘము మీకు దారి చూపిస్తుంది. క్రీస్తు ప్రేమ మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ సకీనా సంఘము మీతో మాట్లాడుతుంది. దేవుని వాక్యము ద్వారా, అలాగే దర్శనముల ద్వారా మీరు ఏం చేయాలో దేవుని స్వరము మీకు వినబడుతుంది. ఇక్కడ ఈ సంఘం ఇంకా ఏం చేస్తుందో తెలుసా? ఈ సకీనా సంఘము ఆయన సన్నిధిని మీ మధ్య ఉంటుంది. అంటే దేవుని యొక్క ఉనికిని మీ హృదయములో పెడుతుంది. ఈ సకీనా సంఘము యుగ సమాప్తి వరకు, అనగా దేవుని ఉనికి, దేవుని యొక్క ప్రెజెన్స్ యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా అనేక మందిగా సంఘమునకు రావాలి. అనేక మందిగా సంఘమునకు వచ్చి ఈ సకీనా సంఘం ద్వారా వచ్చిన దీవెనలు మీరు పొందుకోవాలి. ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించిన అమ్మగారికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను. సంఘమునకు మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను.